విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గండ్లను ఎట్టకేలకు పూర్తి చేశారు. యుద్ధ ప్రాతిపదికన 5 రోజుల పాటు పగలు రాత్రి కష్టపడి 3 గంటలను పూడ్చివేయడంతో బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గంటను పూడ్చివేసిన ప్రాంతాన్ని మరింత పటిష్టం చేసేందుకు పనులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో కొన్ని డివిజన్లలో నిలిచి ఉన్న వరద నీరు మరికొన్ని గంటల్లో వీడిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిరంతరం శ్రమించి బుడమేరు గండ్లను పూడ్చివేశారు. దీంతో అధికారులు స్థానికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి నుంచి కవులూరుకు వెళ్లే మార్గంలో శాంతినగర్ వద్ద బుడమేరు కాలువకు 3 గండ్లు పడ్డాయి. ఈ గండ్ల వల్ల వాగునీరంతా విజయవాడను ముంచెత్తింది. రివర్స్ లో వచ్చి విజయవాడను ముంచెత్తడంతో మొత్తం 16 డివిజన్లు నీట మునిగాయి. ఎన్నడూ లేనంతగా బుడమేరుకు దాదాపుగా 40,000 క్యూసెక్కుల వరకు వరద వచ్చింది. ఈ వరద ఉధృతికి బుడమేరు కట్టలకు గండ్లు పడ్డాయి. అంతకు ముందు పడిన చిన్న గండ్లకు సైతం వైసీపీ ప్రభుత్వ హయాంలో మరమ్మతులు నిర్వహించలేదు. దీంతో పాటు ఆ గండ్లను పూడ్చాలనే ఆలోచన కూడా వైసీపీ ప్రభుత్వానికి రాలేదు. బుడమేరు కట్టలను పటిష్టం చేయడంతో పాటు వెడల్పు పెంచేందుకు టీడీపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లను కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రీ క్లోజర్ చేసింది. దీంతో పనులు నిలిచిపోయాయి. వైసీపీ చేసిన పాపం ఫలితమే బెజవాడను ముంచెత్తింది. చిన్నపాటి గండ్లను పూడ్చకపోవడంతో వరద ఉధృతికి అవి పెద్దవిగా మారి ప్రస్తుతం వరద నీరంతా విజయవాడపై పడింది. నగరంలోని 16 డివిజన్లలో 1,20,000 కుటుంబాలకు చెందిన సుమారు 2,80,000 మంది వరద ముంపులో చిక్కుకున్నారు. 7 రోజుల నుంచి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అసలు బెజవాడ ముంపునకి కారణం ఏమిటని ప్రభుత్వం ఆరా తీయగా ఈ గండ్ల విషయం వెలుగులోకి వచ్చింది. వరదకు కారణమైన గండ్లను పూడ్చేందుకు కూటమి సర్కార్ యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. గండ్లు పూడ్చే బాధ్యతలను మంత్రి నారా లోకేష్ కు సీఎం అప్పగించారు. లోకేష్ తో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా గండ్లను పరిశీలించారు. 3 గండ్లు పెద్దవి కావడంతో వీటిని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మంత్రి నిమ్మల అక్కడే మకాం వేసి పనులను పర్యవేక్షించారు. 6 రోజుల నుంచి రాత్రి పగలు తేడా లేకుండా వానల్లో తడుస్తూ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఈ పనుల్లో ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. గండ్లను పూడ్చడంలో సహకరించిన వారిని సీఎం అభినందించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరద వచ్చిందని, గండ్లు పూడ్చడంతో విజయవాడకు వరద ముప్పు తొలగిందన్నారు మంత్రి నిమ్మల. 100కి 100% నీ 5 సంవత్సరాల పాపం, నీ 5 సంవత్సరాల పాలన లోపం ఇవాళ ప్రజలు మేము కూడా శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మా ప్రథమ ప్రాధాన్యత రాజకీయాలు కాదు, ఇప్పుడు ఏదైతే ఆ గండ్లను ఏ రకంగా పూడ్చామో దాని నుంచి మరి ఏదైతే ప్రజలందరూ కూడా ఉపశమనం కలిగేటువంటి విధంగా రేపు భవిష్యత్ కార్యక్రమం కూడా తీసుకుని ఇప్పుడు విజయవాడలో ఏదైతే వాటర్ ఈ రోజు వరకు కూడా వస్తూ ఉంది కాబట్టి దాన్ని బయటికి పంపించడం ఇప్పటివరకు సాధ్యం కాలేదు, కొంతమేర పోయింది. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైతే గండ్లను అరికట్టాం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ విజయవాడలో ఏదైతే నీరు ఏదైతే చేరుకుందో దాన్ని బయటికి పంపించేటువంటి విధంగా కాన్సన్ట్రేషన్ చేసి వాతావరణం అనుకూలించి వర్షాలు తగ్గితే మరి 1-2 రోజులనే యాజ్ ఈజ్ గా మళ్ళీ పూర్వపు స్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత రేపు భవిష్యత్తులో ఈ బుడమేరు నుంచి విజయవాడకు రక్షణ విధంగా ఒక శాశ్వత పరిష్కారం ఉండేటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. బుడమేరు గండ్లు పూడ్చడంతో విజయవాడకు వరద ఉధృతి తగ్గుతుందని మంత్రులు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ముంపు తగ్గిందన్నారు. ఒకవేళ బుడమేరుకు వరద వచ్చినా కట్టలు దెబ్బతినకుండా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు.